హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బ్లాగ్స్ ఇన్ బెంగాల్. సో ఈ రోజు అందరికి హాలిడే అన్నమాట, పిల్లలకి అందరికి. సో వెదర్ కూడా బయట చల్లగా ఉంది, ఎండ లేదు. అందుకని ఈరోజు బయటికి వెళ్దామని డిసైడ్ అయిపోయి ఇట్లా రెడీ అయినాము. ఇప్పుడు మార్నింగ్ ఆల్రెడీ 10:30, 11 అవుతుంది. సో బయటికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఓకేనా? ఓకే. నేను మ్యాచింగ్ గ్రీన్ 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 నువ్వు కూడా గ్రీనా? మంచి మధ్యలో వచ్చేసా. అయ్యో, మా వాడు నిన్ననే హెయిర్ కట్ చేపించుకున్నాడు. బాగుందా? జోకర్ లాగా మంచి స్టైల్ చేపియాలని ఉంటది కానీ వీడు అస్సలు కూర్చోడు. షాప్ కి సెలూన్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఇక్కడ నొప్పి వస్తుంది అని ఏడుస్తాడు కదా. నొప్పి వస్తుందా నీకు హెయిర్ కట్ చేసినప్పుడు? వస్తుందా? ఇదేదో కొంచెం ఘాటు పెట్టుకున్నావే, బాగుందా? ఈమెకు కూడా చేపియాలని చూస్తే ఈమెకు వద్దంటారు. అక్కడ పెరగాలి కదా ఫస్ట్. ఈమెకు లాంగ్ హెయిర్ కావాలంట, కట్ చేసుకోదంట. అది సంగతి. మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియో కంటిన్యూలో చూడండి, తర్వాత మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. హాయ్ గాయ్స్, థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయింది కదా మేము ఎక్కడికి వచ్చేసామనేది. చదువు అంటే ఇష్టం ఉన్న చాలామంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మా కూతురికి ఇక్కడ సీట్ రావాలి, మా కొడుకు ఇక్కడ సీట్ రావాలి, లేదా నాకు ఇక్కడ సీట్ రావాలి అని చాలామంది ఒక డ్రీమ్ ఉంటుంది కదా, అదే ఐఐటి అండి. అలాంటి ఐఐటిలో ఒకటైన అండ్ ఫస్ట్ అండ్ లార్జెస్ట్ ఐఐటి అనేది ఖరగ్పూర్ ఐఐటి. సో ఆ ఖరగ్పూర్ ఐఐటికి మేము ఈరోజు వచ్చేసాము. ఆ క్యాంపస్ ఎలా ఉంటుంది అదంతా మీకు ఈరోజు నేను చూపిస్తాను. దిస్ ఈజ్ ద మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఎప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఇది మెయిన్ గేట్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు స్టార్టింగ్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, మెయిన్ బిల్డింగ్ అవన్నీ ఉంటాయి. ఇక్కడే ఎస్బీఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఐఐటి ఖరగ్పూర్ అనేది 2100 ఎకరాల్లో అంత పెద్ద క్యాంపస్ అండి. చాలా పెద్దగా 2100 ఎకరాల్లో అంత ప్లేస్లో ఉంది ఇది. ఇక్కడ ఇది మ్యూజియం అన్నమాట. ఇది నెహ్రూ మ్యూజియము. సో ఈ మ్యూజియము ఫస్ట్ అయితే హిజ్లీ డిటెన్షన్ క్యాంప్ అండి. డిటెన్షన్ క్యాంప్ అంటే ఐడియా ఉంది కదా. సో మనం ఫ్రీడమ్ ఫైటర్స్ని బంధించడానికి యూజ్ చేశారు. తర్వాత ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ డిటెన్షన్ క్యాంపునే ఫస్ట్ ఐఐటిగా చేంజ్ చేశారనమాట. సో ఇక్కడ వాళ్ళకు ముందు ఫ్రీడమ్ ఫైటర్స్ టైంలో ఏవైతే యూస్ చేశారో అలా వాటికి సంబంధించిన ఇంజన్స్, జెట్ ప్లేన్స్ అలా అన్నీ ఇక్కడ స్టోర్ చేసి ఉంటాయన్నమాట. చెప్పాను కదండి, మేము ఎప్పుడు వచ్చినా హాలిడే రోజే వస్తాము, ఎప్పుడు వచ్చినా మ్యూజియం క్లోజే ఉంటుందని. ఈరోజు కూడా హాలిడే రోజే వచ్చాము. సో ఈరోజు కూడా క్లోజే ఉందన్నమాట. ఇంతవరకు ఎప్పుడు లోపలికి వెళ్ళి లోపల మ్యూజియం ఎలా ఉంటుందని ఒక్కసారి కూడా చూడలేదు. చాలాసార్లు వచ్చాము కానీ ఎప్పుడు బయట నుంచి చూడడం, బయటే కొంచెంసేపు ఉండడం, టైం స్పెండ్ చేయడం. ఇక్కడంతా ఓపెన్ స్పేస్ చాలా బాగుంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలాసేపు ఆడుకుంటారు ఎప్పుడు వచ్చినా. సో ఈరోజు కూడా మ్యూజియం క్లోజే ఉంది, చూడలేకపోతున్నాం అనేసి అనుకున్నాం. పైన చూసారా ఐఐటి అని ఉంది, ఎంతమంది అబ్జర్వ్ చేశారు? సో నేనైతే ఫస్ట్ 2-3 టైమ్స్ వచ్చినప్పుడు అసలు అక్కడ ఐఐటి ఉంది అనేది నేను అసలు చూడలేదు, గుర్తుపట్టలేదు కూడా. తర్వాత 3rd టైమ్ ఏమో వచ్చినప్పుడు అక్కడ ఐఐటి ఉంది అని అంటే అప్పుడు చూసాను అనమాట నేను. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ బిల్డింగ్ ఆఫ్ ఐఐటి ఖరగ్పూర్ అనమాట. దీన్ని హిజ్లీ డిటెన్షన్ క్యాంప్గా ఉన్నదాన్ని ఐఐటి లాగా చేంజ్ చేశారు. ఫ్లైట్ చూద్దాం రండి. మ్యూజియం కదా, ఓల్డ్ అన్నీ మనకు డిస్ప్లే లాగా పెట్టారు, చూద్దాం. నిజమైన ఏరోప్లేన్ ఎక్కుదాం మనం. ఏమంటారు? జెట్ ఫైటర్.
యాక్చువల్లీ టచ్ చేయొద్దు, మ్యూజియం ఐటమ్స్ ఏవి టచ్ చేయొద్దు కదా. ఎత్తుకోవాలా? ట్రైన్ ఉంది, ట్రైన్ ఎక్కుదామా? చాలా ఓల్డ్ ఇంజన్స్ ఉన్నట్టు. ఇవన్నీ మోడల్ కోసం అట్లా ఉంచినారు. ఈ ఐఐటి 1951లో ఎస్టాబ్లిష్ అయిందంట, ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా. విషయం నువ్వు పెద్దగా అయ్యి మంచిగా చదువుకొని ఈ ఐఐటీలో సీట్ తెచ్చుకోవాలి, ఓకేనా? ఈ ఐఐటి కాకపోయినా ఏదో ఒక ఐఐటి క్యాంపస్ లో నువ్వు నాకు ప్రామిస్ చేస్తున్నావు ఐఐటిలో సీట్ తెచ్చుకుంటాను, ఓకేనా? వీడియో ప్రూఫ్ ఉంది, ఓకే? దీన్ని నడుపుతావా? ఈయన పైలట్, ఈమె ఐఐటిలో సీట్ తెచ్చుకుంటుంది. ఈ వీడియో ప్రూఫ్ అందరికి, ఓకేనా? ఇది ట్రైన్. చాలా డేస్ నుంచి ఉంది కాబట్టి ఏమన్నా మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, పాములు అలాంటివి, బట్ ఎందుకు రిస్క్? కేర్ఫుల్. యాక్చువల్లీ ఇదంతా ఐఐటిలోనే ఓల్డ్ ఐఐటి అన్నమాట. ఇవన్నీ ఓల్డ్ బిల్డింగ్స్, అటువైపు అంతా న్యూ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ పెయింటింగ్ ఉంది, పాతకాలం పెయింటింగ్ కనిపిస్తుందా? గోడల పైన పెయింటింగ్ ఉంది చూడండి, అది ఎప్పటిదో పాతకాలం పెయింటింగ్. ఫ్లైట్స్ వెళ్తూ ఉండడం చూసారు కదండి. ఇక్కడ పక్కనే కలైకుంద్ ఎయిర్ బేస్ అనేది ఉంటుందన్నమాట. దాంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ట్రైనింగ్స్ జరుగుతూనే ఉంటాయి. సో మనకైతే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు ఆ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తూనే ఉంటుంది. సో ఇంకొకసారి నేను ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు అది కూడా వీడియో చేసి చూపిస్తాను. అండ్ ఈ ప్లేస్ నుంచి ఇంకా కొంచెం పక్కన వెళ్తే బ్రిటిష్ వాళ్ళు మన ఇండియన్స్ ఎక్కడైతే జైల్లో పెట్టారో ఆ జైళ్ళన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాలా జైళ్ళు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీలో ఉన్నప్పుడు మన ఇండియన్స్ ఫ్రీడమ్ కోసం ఫైటింగ్ చేస్తున్నప్పుడు మన వాళ్ళని జైల్లో పెట్టారు కదా, అవి కొన్ని అన్నమాట. ఈ జైళ్ళు ఇక్కడ ఉన్నాయి, చూపిస్తారండి. చిన్న చిన్న రూమ్స్, ఇది ప్రిజన్ సెల్స్. ఇదిగో ఈ సెల్ చూడండి, ఇది బంకిం చంద్ర చటర్జీ నుంచిన సెల్లు. ఇక్కడ లాక్ సిస్టమ్ ఉంది, ఇక్కడ నుంచి లాక్ వచ్చి ఇంకో ఇక్కడికి లాక్. అస్సలు ఓపెన్ చేసే ఛాన్సే లేదనమాట. ఎంత లావు ఉన్నాయి రాడ్స్ కూడా. బంకిం చంద్ర చటర్జీ అందరికీ తెలుసు కదా, వందే మాతరం రైటర్, నేషనల్ సాంగ్. సో ఆయన నుంచిన ఈ సెల్లు. బ్యాక్గ్రౌండ్లో పిక్చర్ కూడా ఉంది. ఇది డార్క్గా ఉండడం వల్ల పిక్చర్ అయితే క్యాప్చర్ అవ్వట్లేదు, ఓకేనా? కొంచెం లైట్గా తెలుస్తుంది వీడియోలో. సో ఆయన ఏమేం చేసిండు, ఏమేం రాశారు అవన్నీ మనలాంటి వాళ్ళు వస్తే చదువుకొని తన గురించి తెలుసుకోవడానికి ఇక్కడ అన్ని లాంగ్వేజ్లో, హిందీలో, ఇంగ్లీష్లో, బెంగాలీలో రాసి ఇక్కడైతే స్టిక్ చేసి పెట్టినారనమాట. ఇక్కడ మొత్తం 15 సెల్స్ ఉన్నాయండి. ఈ సెల్స్ను
హిజ్లీ ప్రిజన్ సెల్స్ అంటారు. సో ఈ ప్లేస్ పేరు హిజ్లీ అనమాట. పక్కనే హిజ్లీ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. మీకు ఇందాక ట్రైన్ సౌండ్ కూడా వినిపించి ఉంటుంది. సో 1931లో ఇక్కడ సంతోష్ కుమార్ అండ్ తారకేశ్వర్ అన్న ఇద్దరిని పోలీసులు అయితే కాల్చి చంపారంట. సో డిటెన్షన్ క్యాంప్లో ఫైరింగ్ జరగడం అనేది ఫస్ట్ ఇక్కడే అంట. సో ఇక్కడ ఫైరింగ్ జరిగింది కాబట్టి ఆ ఫైరింగ్ని హిజ్లీ ఫైరింగ్ అంటారంట. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే నేను గూగుల్ సెర్చ్ చేసి తెలుసుకున్నాను. సో నాకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలీదు. తర్వాత వాళ్ళ బాడీస్ని కలెక్ట్ చేసుకోవడానికి రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ అందరూ వచ్చారంట. ఆ ఫైరింగ్ జరగడం వల్ల మన ఇండియన్స్కి బాగా కోపం వచ్చేసి బ్రిటిష్ వాళ్ళతో వార్ అనేది ఇంకా ఎక్కువ అయ్యిందంట. సో అలా అవ్వడం వల్ల 1937లో ఈ డిటెన్షన్ క్యాంప్ని క్లోజ్ చేసేసారు. సో క్లోజ్ చేసిన ఈ క్యాంపు మళ్ళీ 1940లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినాక మళ్ళీ 2 ఇయర్స్కి క్లోజ్ అయిపోయింది. సో ఇదంతా అవ్వకుండా ఇంకా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1951లో ఈ క్యాంపునైతే ఐఐటిగా చేంజ్ చేశారనమాట. సో 1951లో ఎస్టాబ్లిష్ అయింది. ఇదే ఫస్ట్ ఐఐటి ఇన్ ఇండియా. అండ్ మీకు ఇది చూస్తే అర్థమైపోతుంది కదా ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయో. ఇది ఆల్మోస్ట్ 2100 ఎకరాల్లో ఉండడం వల్ల చాలా అంటే చాలా స్పేషియస్గా గ్రీనరీ అయితే ఎక్కడ చూసినా అసలు పొల్యూషన్ అనేదే ఉండదు. మీకు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఇప్పుడు నా బ్యాక్ సైడ్ అది క్లాక్ టవర్ అనమాట. సో మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చాము. రైట్కి వెళ్తే ఇంకా డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. దీంట్లో టోటల్ 19 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇంకా బ్యాక్ సైడ్ వెళ్తే హాస్టల్ ఉంటుంది. సో ఇక్కడ నా వెనకాలే జస్ట్ అప్పుడే ఒక చిన్న యాక్సిడెంట్ అయింది. ఒకరు స్కూటీ స్కిడ్ అయి పడ్డారు పాపం. ఇంకా టైం బాగుంది, వాళ్ళకి ఏం తగలేదు. సో ఇదైతే స్పోర్ట్స్ కాంప్లెక్స్. ఇది టాటా గ్రూప్ వాళ్ళు స్పాన్సర్ చేశారనమాట. సో ఇదంతా వాళ్ళకి స్టూడెంట్స్కి స్పోర్ట్స్ అవి కండక్ట్ చేస్తుంటారు. వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ అవి టోర్నమెంట్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. ఇక్కడ మా పాప అమ్మ లోపలికి వెళ్దామా అని అడిగితే లేదు, లాకేస్ ఉంది, మనకు అలో లేదు, ఓన్లీ స్టూడెంట్స్కి మాత్రమే అలో అని నేను చెప్తున్నాను. సో అయితే నేను కూడా స్టూడెంట్నే కదా, మరి వెళ్ళొచ్చు కదా అని మా పాప అడుగుతుంది. స్టూడెంట్స్ అంటే ఓన్లీ ఇక్కడ ఐఐటిలో చదువుకునే స్టూడెంట్స్కి మాత్రమే ఎంట్రీ ఉంటుంది, మనకు కాదు అని చెప్పేసి మేము అక్కడి నుంచి వచ్చేసాం. ఇక్కడ ఇది అడ్డా అన్నమాట. ఇక్కడ 1970 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ, అంటే 1970లో చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఈ ప్లేస్ని అయితే కట్టించారనమాట. వాళ్ళ గుర్తుగా, ఆ బ్యాచ్ అందరు గుర్తుగా ఈ ప్లేస్ని కట్టించారు. అడ్డా ఇదంతా మనదే అని నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. ఇది ఫొటోస్కి మంచి స్పాట్ అని చెప్పొచ్చు. ఐఐటిలో ఎక్కువ ఫొటోస్ కోసం యూస్ చేసే స్పాట్ అడ్డా అన్నమాట. సో చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతారు. ఇంకా అలాగే మీరు క్యాంపస్లో నోటీస్ చేస్తే మీకు ఎక్కువగా సైకిల్ పార్కింగ్ ఏరియా కనపడుతుంది. అండ్ స్టూడెంట్స్కి బైక్స్ అవి అలో లేదు, ఓన్లీ సైకిల్సే యూస్ చేయాలన్నమాట. క్యాంపస్ లోపల వాళ్ళకి నో బైక్స్, నో స్కూటీసు, ఓన్లీ సైకిల్సే. అండ్ ఇక్కడ చాలా ఫేమస్ పర్సనాలిటీస్ ఎందరో ఈ క్యాంపస్లో చదువుకున్నారు. చాలామందికి తెలిసే ఉంటుంది. గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ గారు కూడా ఇక్కడే చదువుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గారు, దువ్వూరి సుబ్బారావు గారు, ఆర్బీఐ గవర్నర్ ఐడియా ఉంటుంది కదా. సో తను కూడా ఇక్కడ ఈ క్యాంపస్ నుంచే డిగ్రీ తీసుకున్నారు. This is agriculture department, agriculture and food engineering department. Ide civil engineering department. Idendi mechanical engineering department. Idi wow. Building architecture different ga unta chudandi.
క్యాంపస్ మొత్తంలో ఎక్కడన్నా చూడు సైకిల్ పార్కింగ్ బోర్డ్స్ ఎక్కువ కనిపిస్తాయి కదా. స్లో దిస్ ఈజ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. ఇది అంతే స్లోగా వెళ్తుంటే ఇది ఇంజనీరింగ్. ఇదేంటి క్రియోసెనిక్ ఇంజనీరింగ్ సెంటర్ అంట. నేను కరెక్ట్గానే ప్రొనౌన్స్ చేశానా? మమ్మీకు తెలియకపోతే కామెంట్ చేయండి. చెట్లు చూడండి. ఇదేంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏదో రిపేర్లు అవుతున్నట్టున్నాయి. ఇవన్నీ ఏంటో పెయింటింగ్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇదేంటి ఆ పైన ఉంది ఇప్పుడు బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అండ్ రీజనల్ ప్లానింగ్ అంట. ఓకే. మార్నింగ్ నుంచి క్యాంపస్లో అంతా తిరిగేసరికి ఇంకా మా వాడైతే ఆకలిస్తుందని స్టార్ట్ చేశాడు. సో ఇక్కడ మేము పిజ్జా తినడానికి వచ్చాము. కరెక్ట్ లంచ్ టైం అవ్వడం వల్ల స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. సో మేము పిజ్జా ఆర్డర్ చేస్తే మాకు పిజ్జా రావడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. వాడు అంతసేపు వెయిట్ చేయలేక ఇంకెప్పుడు వస్తుంది అని అడుగుతూనే ఉన్నాడనమాట. సో ఈ క్యాంపస్ లోపలే డామినోస్, కేఎఫ్సి, హెరిటేజ్ అలా చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. హాస్టలర్స్ అప్పుడప్పుడు తినాలనుకుంటారు కదా, సో వాళ్ళందరి కోసం బయట నుంచి కూడా చాలామంది వస్తారు ఫుడ్ తినడానికి. లోపల మంచిగా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, బాగుంటుంది కాబట్టి కొంచెం సేపు అలా తిరిగేసి ఇంకా ఇక్కడైతే ఫైనల్గా టెక్ మార్కెట్కి వచ్చాము. టెక్ మార్కెట్ అంటే ఇక్కడ లోపల అన్ని షాప్స్ ఉంటాయి అన్నమాట. లైక్ మొబైల్ షాప్స్, ఏటీఎమ్స్, గ్రాసరీ ఏమైనా కావాలన్నా, లేడీస్కి బ్యూటీ పార్లర్లు, సలూన్లు, ఇంకా ఫ్రూట్స్, అక్కడ స్టూడెంట్స్కి ఏమేం కావాలో అన్నీ ఈ టెక్ మార్కెట్లో అన్ని షాప్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే బెంగాల్లో ఆఫ్టర్నూన్ 1 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు 4 or 5 వరకు చాలా వరకు షాప్స్ అనేవి క్లోజ్ చేసి ఉంటాయి. సో మేము వచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ 2:33 అలా అవుతుంది. సో అందుకే ఇక్కడ షాప్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టు అవన్నీ ఉన్నాయి. బయటికి వస్తే పిల్లల సంగతి తెలిసిందే కదండి. ఇంకా నాకు మళ్ళీ ఏదో ఒకటి కొను అని చెప్పారు. సో అందుకే ఇక్కడికి వచ్చి వాళ్ళు కేక్ అది తింటున్నారు. మేమైతే ఫ్రైడ్ మోమోస్ తీసుకున్నాము. నాకైతే స్టీమ్డ్ మోమోస్ అస్సలు నచ్చదండి. సో అందుకే నేను ఫ్రైడ్ మోమోస్ తీసుకున్నాము. చాలా వేడిగా ఉండే అప్పుడే జస్ట్ ఫ్రై చేసి ఇచ్చారు కదా, ఇంకా అవి ఫ్రైడ్ మోమోస్ అయితే తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యనమాట. లాస్ట్ ఇయర్ ఇక్కడ స్ప్రింగ్ ఫెస్టివల్ జరిగినప్పుడు ఈ పెయింటింగ్ అది వేశారు. సో పెయింటింగ్ అయితే చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. దీని పక్కనే స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. మనం అవుట్ సైడర్స్ కూడా వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు అనమాట. సో దానికి ఒక అప్లికేషను అదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి స్విమ్మింగ్ నేర్చుకోవచ్చు. అండ్ ఇక్కడ పక్కనే హాస్టల్ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మామూలుగా బయట అయితే గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ అలా అంటాం కదా, ఇక్కడ వీళ్ళు హాస్టల్ని హాల్ అంటారనమాట. ఆ హాల్స్కి మళ్ళీ అన్ని నేమ్స్ ఉంటాయి, డిఫరెంట్ లైక్ రాజేంద్ర ప్రసాద్ హాల్, లాల్ బహదూర్ శాస్త్రి హాల్, అట్లా అన్ని హాల్స్ ఉంటాయి అన్నమాట. సో ఇంకా మనకు అమెరికాలో ఉన్న వాళ్ళని అమెరికన్స్, ఇండియాలో ఉన్న వాళ్ళని ఇండియన్స్ అలా అంటారు కదా. సో ఈ ఖరగ్పూర్లో చదువుకున్న వాళ్ళని లేదంటే ఆల్రెడీ చదువుతున్న వాళ్ళని కేజీపీఎన్స్ అంటారనమాట. ఖరగ్పూర్ షార్ట్ ఫామ్ కేజీపీ కాబట్టి సో వాళ్ళని కేజీపీఎన్స్ అంటారనమాట. సో ఇదైతే చాలామంది ఐఐటి క్యాంపస్ ఎలా ఉంటుంది, మాకు అక్కడ సీట్ రావాలి, మేము అక్కడ చదువుకోవాలి అని చాలామందికి డ్రీమ్ ఉంటుంది కదా. సో అందరికీ పాసిబుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మా వంతుగా నాకు ఎంత పాసిబుల్ అవుతుందో అదైతే నేనైతే ఈరోజు ఈ వీడియోలో చూపించాను.
మేము అవుట్ సైడర్స్ కాబట్టి మేము క్లాస్ రూమ్స్లోకి డిపార్ట్మెంట్స్లోకి పర్సనల్గా వెళ్ళలేం కాబట్టి నేను అవన్నీ క్లోజ్గా అయితే చూపించలేదు. మాకు ఎంత పాసిబుల్ అవుతుందో అంతవరకు ఈ వీడియోలో అయితే కవర్ చేశాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఈ ఐఐటి క్యాంపస్ మీకు నచ్చిందా లేదా మీరు ఇంకా వేరే ఏమన్నా ఐఐటి క్యాంపస్లు చూసారా, అది బాగుందా ఇది బాగుందా, మీకు ఏది నచ్చింది? సో ఇక్కడ మాకైతే కామెంట్ చేసి చెప్పండి. మీకు ఇంకా బెంగాల్లో ఇంకా ఏమైనా చూడాలనిపిస్తే అది కూడా మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అది కూడా వీడియో చేసి చూపిస్తాను. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.